డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, పాన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా 2026 జనవరి 1 తారీఖు నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ అయితే చూడడం జరిగింది. మరి ఒకసారి డీటెయిల్గా వెళ్తే, భారతదేశంలో ఉండే పౌరులందరూ చాలా శ్రద్ధగా వినాల్సిన విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక హెచ్చరిక చేసి, జనవరి 1 లోపుగా మీ యొక్క పాన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. ఈ రెండు లింక్ చేయకపోయినట్టయితే జనవరి 1 తర్వాత మీ ఖాతాలు స్తంభించబడతాయి. అంటే మీరు అకౌంట్ని ఆపరేట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. 50,000 కన్నా మించినటువంటి ట్రాన్సాక్షన్స్ మీరు చేయలేకపోవచ్చు, విత్డ్రా చేయలేకపోవచ్చు, అలాగే మీరు వేయడానికి కూడా సాధ్యం కాకపోవచ్చు. కొత్త అకౌంట్స్ మీరు ఓపెన్ చేయలేకపోవచ్చు, డిమాట్ ఖాతా లాంటివి అసలు ఓపెన్ చేయలేకపోవచ్చు. తర్వాత రైతులకు కానీ, బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి ప్రజలకు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, పెన్షన్స్ కానీ, రకరకాల స్కీమ్ల కింద ఇచ్చే డబ్బులు కానీ ఏవి మీ అకౌంట్లోకి రాకుండా టోటల్గా స్తంభింపజేయబడే అవకాశాలు ఉన్నాయి. అంటే మొత్తం మీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షనే ఆగిపోయే అవకాశం ఉంది. మీకు ప్రభుత్వం నుంచి ₹1 వచ్చే అవకాశాలు లేవు. ఇది కాకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్ లాంటి దాంట్లోకి వెళ్ళలేరు. ఏదైనా మీరు ఇల్లు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ కొనుక్కునే అవకాశం మీకు లేకుండా పోతుంది. అనేక రకాల జీవితం పూర్తిగా స్తంభించిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు కారణం ఏమిటంటే, పాన్ కార్డు ఆధార్ కన్నా ముందు వచ్చింది. చాలా ముందునే పాన్ కార్డు ఉంది. 90sలోనే పాన్ కార్డు వచ్చింది. కానీ తర్వాత ఆధార్ కార్డు వచ్చింది. ఆధార్ కార్డులో ఒక అడ్రస్సు, పాన్ కార్డులో ఇంకొక అడ్రస్సు. ఆధార్ కార్డులో ఒక వివరాలు, పాన్ కార్డులో ఇంకొక వివరాలు. ఇంటి పేరు తప్పులున్నాయి, లేదా రకరకాల తప్పులున్నాయి. ఈ తప్పులు ఉండడం వల్ల పాన్ కార్డుగా తీసుకున్నారు, ఆధార్ కార్డును ఆధార్ కార్డుగా తీసుకున్నారు. ఈ లింకప్ లేకపోవడం వల్ల చాలా అక్రమమైనటువంటి అకౌంట్స్, అక్రమమైనటువంటి లావాదేవీలు చాలా జరుగుతున్నాయి. తద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ చాలా ఎగ్గొట్టబడుతుంది. అలాగే విదేశాల నుంచి వచ్చేటువంటి డబ్బు చాలా వరకు అక్రమ మార్గంలో ఈ దేశానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ దేశం నుంచి విదేశాలకు వెళ్ళేటువంటి డబ్బు కూడా అక్రమంగా వెళ్ళిపోతుంది. అంటే ఇది మనీ లాండరింగ్ కిందకు వస్తుంది. వాస్తవంగా పరిమితికి మించినటువంటి డబ్బుని వేరే దేశం నుంచి మన దేశం తెచ్చినా, మన దేశం నుంచి ఇతర దేశాలకు పంపించినా ట్యాక్స్ పేయబడిన డబ్బు మాత్రమే వెళ్ళాలి, ట్యాక్స్ కట్టబడిన డబ్బు మాత్రమే లోపలికి రావాలి. లేకపోతే ప్రభుత్వానికి చాలా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని అక్రమమైనటువంటి లావాదేవీలు అంటారు. ఇలాంటి లావాదేవీలన్నీ మన దేశంలో విచ్చలవిడిగా జరగడానికి ఏంటంటే, పాన్ వేరు, ఆధార్ వేరు, రెండు వేరుగా ఉండడం వల్ల. అదే పాన్, ఆధార్ ఒకదానికొకటి లింక్ ఏర్పడితే దీంట్లో ఉన్న వివరాలు దాంట్లో సరిపరుస్తారు, దాని వివరాలు దీంట్లో సరిపరుస్తారు. తేడా ఉంటే దాని వెంటనే రెక్టిఫికేషన్ వస్తుంది. తర్వాత రెండు వివరాలు సంబంధించిన విషయాలు అకౌంట్లోకి కనపడతాయి. కనపడ్డప్పుడు దాంట్లో ఉన్న దీంట్లో ఉన్న వెంటనే పట్టుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. తద్వారా అక్రమమైనటువంటి ఆర్థిక లావాదేవీల్ని పూర్తిగా దాన్ని రెక్టిఫై చేయడానికి పాసిబిలిటీ ఏర్పడుతుంది. దొంగ సొమ్ము భారతదేశంలోకి రావడానికి కానీ, ఇక్కడి నుంచి సొమ్ము భారతదేశం నుంచి వెళ్ళడానికి కానీ, లేక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ వీలు లేకుండా అక్రమ అనుచిత వ్యాపారాలని మొత్తం ఆపడానికి ఒక రకంగా ఇది పూర్తిగా ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ఎప్పటి నుంచో యాక్చువల్గా వాళ్ళు దాన్ని రిలీజ్ చేశారు. పాన్ కార్డుని, ఆధార్ కార్డుని రెండింటిని మీరు లింక్ చేసుకోమని దాదాపు 2 సంవత్సరాల నుంచి టైం ఇస్తూ వచ్చారు. ఇప్పటిదాకా గడువు పెంచుతూ వచ్చారు. కానీ ఇక మాత్రం మేము గడువు పెంచాం, జనవరి 1 తర్వాత 100% దీన్ని అమలు పరుస్తామని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు హెచ్చరిక మీద హెచ్చరిక చేస్తున్నారు. ఇంతకుముందు గతంలో చేసినట్టుగానే ఏముందిలే, నెక్స్ట్ మనం మెల్లగా చేయొచ్చు, ఇట్లాగే గవర్నమెంట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే 1వ తారీఖు తర్వాత వాళ్ళ ఖాతాలు ఆగిపోతే మళ్ళీ లింకప్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. అందుకే మీరు ఇంట్లో కూర్చొని మీరు సులభంగా లింకప్ చేసుకోవడానికి ఒక మార్గం ఏర్పరిచింది గవర్నమెంట్. మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసుకొని మీరు ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించినటువంటి వెబ్సైట్ను ఓపెన్ చేసి దాంట్లో లింక్ ఆధార్ అండ్ పాన్ లింక్ అని మీకు దాంట్లో లింక్ కనపడుతుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. దాని లోపల లింక్ ప్రాసెస్ అని ఉంటుంది. ఆ లింక్ ప్రాసెస్ మీరు క్లిక్ చేస్తే దాని లోపల డీటెయిల్స్ అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ ఎంత, మీ పాన్ నెంబర్ ఎంత, వివరాలు మొత్తం 2 పొందుపరిచిన తర్వాత అది దాన్ని మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది. ఇప్పటికే లింక్ అయి ఉన్నట్టయితే ఆ వివరాలు అది తెలియజేస్తుంది, లేకపోతే ఆటోమేటిక్గా జరుగుతుంది. దాని ప్రకారంగా రికార్డ్ మీరు చేస్తే ఇదంతా కలిపితే ఒక్క అర నిమిషం నుంచి నిమిషం లోపల పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఒక అర నిమిషంలో, 1 నిమిషంలో అయ్యే అవకాశం. మీరు
వెబ్సైట్ ఓపెన్ చేయగలిగేటువంటి శక్తి ఉంటే ఫోన్ మీ దగ్గర ఉంటే, లేదా మీ దగ్గర లేకపోతే మీ మిత్రుడి దగ్గరైనా కూర్చొని మీరు దీన్ని ఓపెన్ చేసుకొని జనవరి 1 లోపల, అంటే డిసెంబర్ 31 లోపలే మీరు ఆధారు పాన్ కార్డు రెండింటిని లింక్ చేసుకోగలిగితే ఆర్థిక లావాదేవీలకి ఇబ్బంది లేకుండా సాఫీగా మీకు అన్ని కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నట్టుగానే జరుగుతాయి. లేకపోతే మీకు వచ్చే డబ్బులు ఆగిపోతాయి, మీరు పంపాల్సిన డబ్బులు ఆగిపోతాయి, అకౌంట్స్ స్తంభించజేయబడతాయి. మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకోవడం అంటే చాలా ఇబ్బందులు, షరతులు. తర్వాత మీరు జనవరి 1 తర్వాత కొంత దీనికి ఫైన్ చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మళ్ళీ ఇంకా ఏ రకమైన షరతులు విధిస్తారో మనకు తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సాఫీగా జరుగుతున్న జీవితాన్ని అనవసరంగా సమస్యలు సుడిగుండంలోకి నెట్టివేసుకోకుండా ఆర్థిక క్రమశిక్షణకు లోబడి మీరు మీ ఆర్థిక పరిస్థితులు సక్రమంగా నడవాలి, ఇప్పుడున్నట్టుగానే నడవాలి, భవిష్యత్తు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకుంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు తప్పనిసరిగా. కాబట్టి ఇప్పటిదాకా ఎవరైతే పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేయలేదో, ఇప్పటికీ చాలా లక్షల మీద ఇంకా లింక్ చేయలేదని చెప్తున్నారు, కోట్ల మీద లింక్ చేయలేదని వాళ్ళు చెప్తున్నారు లెక్క ప్రకారంగా. కాబట్టి కోట్ల మందిలో మనం ఎంతమంది ఉన్నామో లేదో ఒకసారి వెతుక్కొని అలా ఉన్నట్టయితే వెంటనే సరి చేసుకోవడం మన చేతిలో ఉన్న పని. ఒక్క పైసా ఖర్చు లేకుండా, ఒక నిమిషం కన్నా ఎక్కువ మనం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చొని మన మొబైల్ ఫోన్ ద్వారా చేయడానికి అవకాశం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వెంటనే లేట్ చేయకుండా ఓపెన్ చేసి ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ మీరు ఆన్లైన్లో కొట్టంగానే వెబ్సైట్ వస్తుంది, దాన్ని కొట్టి ఓపెన్ చేసేసి, రెండోది ఇదే టైంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సింది అంటే కొన్ని గవర్నమెంట్వి కాకుండా కొన్ని ప్రైవేట్ లింకులు కూడా ఈ మధ్య వెబ్సైట్లు ఓపెన్ అవుతున్నాయి. అది కాకుండా కన్ఫర్మ్ చేసుకోండి అది గవర్నమెంట్దా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని కూడా మీరు దాన్ని ఓపెన్ చేసేసుకొని దాని ప్రకారంగా డిపార్ట్మెంట్కి ఒకసారి మీరు ఫోన్ చేసి కూడా కనుక్కో. ఆర్బీఐకి ఫోన్ చేస్తే అది అవునో కాదో చెప్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడగొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఓపెన్ చేసి డిపార్ట్మెంట్ కూడా ఫోన్ కొట్టి వెబ్సైట్ ఆథరైజ్డా కాదని మీరు కనుక్కోవచ్చు. అప్పుడే దాన్ని ఓపెన్ చేసి దాని ప్రకారంగా మీరు లింకప్ చేసుకుంటే మీ జీవితం సక్రమంగా ఉంటుంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూడంగానే మీకు తెలిసిన మీ స్నేహితులకి, బంధువులకి, సన్నిహితులకు ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చి దాన్ని మీరు తప్పనిసరిగా పాటించాల్సిందిగా మనవి చేసుకుంటాం. థ్యాంక్ యూ.